జయచ్చేనుడు నవ్వుతూ దానిని ఒక క్షురప్రంతో అర్ధచంద్ర బాణంతో ఖండించాడు. అప్పుడు శతానికుడు తన సోదరుడి ధనస్సు విరిగిపోవటం చూసి పెద్దగా సింహనాదం చేస్తూ అక్కడికి వచ్చాడు. వేగంగా 10 బాణాలను ప్రయోగించి జయచ్చేనుడి గాయపరిచి గర్జించాడు. ఒక తీవ్రమైన బాణంతో జయచ్చేనుడి ఛాతిపై కొట్టాడు. శతానికుడు అలా విజృంభించగా జయచ్చేనుడి పక్కనే ఉన్నటువంటి దుష్కర్ణుడు కోపించి శతానికుడు విల్లును విరగ్గొట్టాడు. శతానికుడు మరొక గొప్ప విల్లును పట్టుకొని భయంకరమైన బాణాలంతా ప్రయోగించాడు. జయచ్చేనుడు ముందే దుష్కర్ణుడికి నిలబడు అని అర్థగించారు. పదునైన బాణాలను వర్షించాడు. ఒక బాణంతో అతడి విల్లును ఖండించాడు. 2 బాణాలతో సూతుణ్ణి వధించాడు. వెంటనే 7 బాణాలను ప్రయోగించి దుష్కర్ణునికి తీవ్రంగా గాయపరిచాడు. శతానికుడు దుష్కర్ణుడి గుర్రాలపై 12 బాణాలను ప్రయోగించి వధించాడు. వెంటనే ఒక బల్లాన్ని ప్రయోగించి దుష్కర్ణుని హృదయం మీద కొట్టాడు. పెద్ద బల్లం. అప్పుడు దుష్కర్ణుడు నేలపై పడిపోయాడు. దుష్కర్ణుడు అలా తీవ్రంగా గాయపడటాన్ని చూసి 5 వీరులు శతానికుడిని చుట్టుముట్టారు. బాణాలు వర్షిస్తూ శతానికుడిని కప్పేశారు. అది చూసి 5 కేకేయ సోదరులు కోపించి యుద్ధానికి దిగారు. వారిని చూసి నీ పుత్రులు ఆ వీరులను ఎదిరించారు. దుర్ముఖుడు, దుర్జయుడు, దుర్మర్షుడు, శత్రుంజయుడు, శత్రుసముడు అనేటువంటి నీ పుత్రులు కోపించి ఒక్కటై నిలిచి కేకేయ సోదరులతో యుద్ధానికి దిగారు. సూర్యాస్తమయం అయ్యే ఒక ముహూర్తం ముందు. అంతవరకు వారు పరమ దారుణంగా యుద్ధం చేస్తున్నారు. అప్పుడు రణభూమిలో వేల కొద్ది రతికులు, ఆశ్వీకులు నేలపై చల్లా చెదురుగా పడి అది చూసి భీష్ముడు కోపించాడు. చల్లా చెదరై పడ్డారు అందరూ కూడా. బాణాలను ప్రయోగించి ఆ మహావీరులు సేనను నాశనం చేశాడు. ఆయన ఉన్నాడే ఆ భీష్ముడు, ఎక్కడ వదలడు, ఎక్కడేం జరుగుతుందో అక్కడికి వచ్చేస్తూ ఉంటాడు. వెంటనే పాంచాల సేనలపై బాణాలు ప్రయోగించి వారిని కూడా యముడి ఇంటికి పంపించాడు. చాలామందిని పంపించాడు. ఇలా భీష్ముడు పాండవ సేనను ఛేదించాడు. తన సేనలను ఉపసంహరించుకొని శిబిరానికి వెళ్ళాడు. మరోవైపున భీముడు, ధృష్టద్యుమ్నుడు కూడా పదునైన బాణాలను ప్రయోగించి కౌరవ సేనలు నాశనం చేశారు. ధర్మరాజు వారిని చూసి ఆనందించాడు. వారి శిరస్సుపై ముద్దు పెట్టుకొని తన శిబిరానికి వెళ్ళాడు. ఇంకొక వైపున అర్జునుడు శ్రీకృష్ణుడి సహాయంతో కౌరవ సేనను బాణాలతో కొట్టి వాళ్ళందరినీ కూడా పారద్రోడాడు. తన సైన్యంతో కలిసి శిబిరానికి వెళ్ళాడు. అన్నాడు సంజయుడు, శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 80వ అధ్యాయం, 7వ రోజు. ఇప్పటికి 7వ రోజుకు వచ్చాం మనం. ఈ 7వ రోజు కొంచెం తీవ్రంగా ఉంటుంది. సంజయుడు ధృతరాష్ట్రుకి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, శూరులు ఒకరికొకరు కీడు చేసుకొని రక్తంతో తడిసి గాయపడిన శరీరాలతో తమ తమ శిబిరాలకు వెళ్ళారు. విశ్రాంతి తీసుకున్నారు. వారు ఒకరికొకరు అభినందించుకున్నారు. కవచాలు ధరించి మళ్ళీ యుద్ధం చేయాలనే ఆసక్తితో కనిపించారు. అయింది, రాత్రి అయిపోయింది. అప్పుడు దుర్యోధనుడు ఒళ్ళంతా కారుతున్న రక్తంతో తడిసి ఉన్న భీష్ముడిని ఇలా అడిగాడు, ఓ పితామహ, మన సేనలు భయంకరమైనవి, రౌద్ర రూపాన్ని ధరించి ఉన్నాయి, చక్కగా వ్యూహంగా నిలిచి ఉన్నాయి, వివిధ ధ్వజాలు కలిగి ఉన్నాయి. అయినా పాండవులు మన వ్యూహాన్ని చీల్చివేశారు. మన సేనలోకి వేగంగా వచ్చేస్తున్నారు. వాళ్ళ వ్యూహం చీల్చలేకపోతున్నాం. సులభంగా మన సైన్యాన్ని చంపి బాధించి వెళ్ళిపోతున్నారు. ప్రతిదినం అట్లే జరుగుతుంది. మన వాళ్ళంతా తగ్గిపోయినట్టుగా అనిపిస్తుంది. యుద్ధంలో అందరినీ మోహానికి గురి చేసి కీర్తిని పొందుతున్నారు. భీమసేనుడైతే వజ్రం వంటి మకర వ్యూహాన్ని చీల్చి లోపలికి ప్రవేశించాడు. మకర వ్యూహం చీల్చటం అంటే ఏమిటి? ఆయనకి మాత్రమే అయింది. అది చీల్చేశాడు. ప్రాణాంతకమైన బాణాలను ప్రయోగించాడు. నాతో యుద్ధం చేసి నన్ను చంపినంత పని చేశాడు. కోపించిన భీముణ్ణి చూడటంతోనే నేను భయంతో మూర్ఛపోయాను. ఓ పితామహ, ఈరోజు నాకు శాంతి లేదు. నీ అనుగ్రహంతోనే నేను పాండవులను చంపి
విజయాన్ని పొందాలని కోరుకుంటున్నాను అన్నాడు. ఆ మాటలు విని భీష్ముడు కలత చెందలేదు. దుర్యోధనుడు కోపంగా ఉన్నాడని గ్రహించి నవ్వుతూ ఇలా అన్నాడు, ఓ రాజకుమారా, నేను తీవ్రంగా ప్రయత్నం చేసి శత్రుసేనలోకి ప్రవేశించి నీకు అన్ని విధాలా విజయాన్ని కలిగించాలి అనుకుంటున్నాను. నీకు సుఖాన్ని కలిగించాలని భావిస్తున్నాను. నన్ను నేను దాచుకోకుండా నీకోసం శ్రమిస్తాను. పాండవులకు సహాయంగా ఉన్న వీరులతో చాలామంది మహారథులు ఉన్నారు, శూరులు, అస్త్రవిద్యా నిపుణులు ఉన్నారు. వారు అలసటను జయించి క్రోధం అనే విషాన్ని కక్కుతూ ఉన్నారు. ఇక పాండవులు ప్రచండ పరాక్రమములు, నీకు బద్ధ శత్రువులు. వారిని గెలవటం అంత తేలిక కాదయ్యా. ఓ వీరా, నీకోసం నేనున్నాను. నా ప్రాణాలను పణంగా పెట్టి వారి సేనలతో యుద్ధం చేస్తాను. నీకోసం చేసే యుద్ధంలో నాకిప్పుడు బ్రతుకు మీద ఆశ లేదయ్యా. కనుక నా రక్షణ అంత ముఖ్యం కాదు. నేను నీకోసం భయంకరమైన దేవదానవులైనా దహించి వేస్తాను. ఇక నాకు ఈ శత్రుసేన ఎంతటిది నాకు లెక్కలోకి రాదు. నేను పాండవులతో యుద్ధం చేస్తాను, నీకు సంతోషాన్ని కలిగిస్తానన్నాడు. ఆ మాటలు విని దుర్యోధనుడి మనస్సు సంతోషించింది. భీష్ముడు లేకపోతే యుద్ధమే చేసేవాళ్ళు కాదు వీళ్ళు. అంతగా చేస్తున్నాడు భీష్ముడు. ఎక్కడ వీక్ అయితే అక్కడ పరిగెత్తుకొని వస్తున్నాడు భీష్ముడు. అటాటు తిరుగుతున్నాడు అని చెప్పటం వెంటనే బయలుదేరండి అని సకల సేనలను ఆజ్ఞాపించాడు. వారు రణభూమిలోకి ప్రవేశించాయి అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 81వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుకి ఇలా చెప్పాడు, మహారాజా, నీ కుమారుడు చింతలో కుమిలిపోతూ ఉండటాన్ని భీష్ముడు గమనించాడు. అతడికి ఆనందాన్ని కలిగిస్తూ ఇలా అన్నాడు, ఓ రాజా, నేను, ద్రోణుడు, శల్యుడు, కృతవర్మ, అశ్వత్థామ, వికర్ణుడు, శకుని, అవంతి దేశీయులైన విందాను విందులు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. చూసారా, ఈ రత్నాల్లో ఒకటి పడిపోలేదు. అన్నీ గాయమైంది కానీ ఎవరూ పడిపోలే. తన సేనతో కలిసి బాక్లీకుడు, సుశర్మ, మగధుడు, కోసల దేశాధిపతి బృహద్బలుడు, చిత్రసేనుడు, 20 ఏనుగులు, వేల కొలది రథాలు, గుర్రపు రౌతులతో కూడిన అశ్వాలు, వివిధ ఆయుధాలను పట్టిన నానాదేశాల శూరులు, పదాతి దళాలు నీకోసమని యుద్ధం చేయడానికి సిద్ధంగా. అంత కొత్త వాళ్ళు అక్కడెక్కడో ఉన్నారు కదా, ఎక్కడో అంటే వాళ్ళ వరుస వచ్చింది. ఇంకా ఇట్లా ఉన్నారు, ఉడుకుడుకు రక్తం వాళ్ళది. వాళ్ళందరినీ చూపించాడు. చూడు ఎంత అద్భుతంగా వచ్చారో, చాలా సంతోషమైంది. వీరే కాదు, ఇంకా చాలామంది నీ కోసం ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళంతా కొత్త వాళ్ళు, ఇప్పుడే ప్రవేశించారు. దేవతలంతా వచ్చినా కూడా వారిని మీరు గెలవగలరు అని నా భావం అని ఊరికే అట్లా అంటున్నాడు. అయితే నేను ఇప్పుడు నీకు మంచి మాటనే చెప్పాలి కనుక చెబుతున్నాను విను. ఇంద్రుడితో సహా దేవతలంతా వచ్చిన పాండవులను గెలవలేరయ్యా. వాసుదేవ సహాయాశ్చ మహేంద్ర సమవిక్రమాః సర్వథాహం తు రాజేంద్ర కరిష్యే వచనం తవ. ఇంతవరకు ఇదన్నీ చూపించి మనమే గెలుస్తాము అట్లా అని, అయ్యా నువ్వు మనమంతా గెలుచలేమయ్యా అంటున్నాడు. వారు ఇంద్రుడి వంటి పరాక్రమ గలవారు. వారికి వాసుదేవుడు సహాయకుడుగా ఉన్నాడు తెలుసా. అయినా నేను నీ మాటను పాటిస్తున్నాను. నీ ఉప్పుని తిన్నాను కదా, అందుకని మాట్లాడటానికి వీల్లేదు. రెండవది, శంతను నుంచి నీ రాజ్యమే రక్షించుకొని వస్తున్నాను కదా, లేకపోతే నేను వాసుదేవుడి తట్టు వెళ్ళకోకుండా ఉండేవాడిని కదా. యుద్ధంలో నేనైనా పాండవులపై గెలుస్తాను, లేదా పాండవులనైనా నన్ను గెలుస్తారు అని చెప్పి భీష్ముడు విశల్యకరిణి అనే శక్తిగల ఓషధిని దుర్యోధనుడికి ఇచ్చాడు. దానితో దుర్యోధనుడి గాయాల ప్రభావం తగ్గిపోయింది. ఒక విచిత్రమైన ఔషధి.
అది ఇప్పటికీ ఎక్కడో ఉందంటారు, కానీ అది కనపడదు. భీష్ముడు ప్రభాత కాలంలో వ్యూహాలను చక్కగా నిర్మించగల సామర్థ్యం గలవాడు. ఆయన స్వయంగా కౌరవ సేనను నడిపించాడు. మండల వ్యూహాన్ని రచించాడు. ఈరోజు మండల వ్యూహం. ఆ వ్యూహం ఏనుగులతోనూ కాలబలంతోనూ ప్రముఖులైన యోధులతోనూ నిండి ఉంది. అన్ని కొత్త ఏనుగులు, ఎన్నో వేల రథాలు దాని చుట్టూ నిలబడ్డాయి. రథాలు కొత్తవే. ఆ వ్యూహాలలో ప్రతి ఏనుగు వెనుక 7 రథాలు, ప్రతి రథం వెనుక 7 గుర్రాలు ఉన్నాయి. ప్రతి గుర్రం వెనుక 10 మంది ధనుర్ధారులు ఉన్నారు. ఇటువంటి కొత్త కొత్తవి ఇంకా దండిగున్నాయి. ఇంకా 17, 18 ఉన్నాయి. ఇంతటితోనే అయిపోలేదు. ప్రతి విలుకాడి వెనుక 10 మంది సైనికులు కత్తిని డాలను ధరించున్నారు. ఈ విధంగా పద్మవ్యూహం ఆ మహారథులతో వ్యూహంగా పన్నిన నీ సేన భీష్ముడితో రక్షించబడుతోంది. యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డారు. పద్మవ్యూహం 10,000 గుర్రాలు, 10,000 ఏనుగులు, 10,000 రథాలతో కలిసి చిత్రసేనుడి మొదలైన నీ కుమారులు కవచాలు ధరించి భీష్ముడికి రక్షణగా నిలబడ్డారు. రాజులందరూ కూడా కవచాలు ధరించి భీష్ముడిని రక్షిస్తూ యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డారు. దుర్యోధనుడు కవచాన్ని ధరించున్నాడు. రథంపై నిలబడి ఇంద్రుడిలాగా శోభించాడు. అప్పుడు నీ సేనలో నుండి పెద్ద రథఘోష వాద్యధ్వని గొప్పగా చెలరేగింది. ఇంకా ప్రారంభం ఉత్సాహం. అప్పుడు యుద్ధభూమిలో భీష్ముడు సేనలతో పశ్చిమాభిముఖంగా వ్యూహాన్ని పన్నాడు. ఆ మహావ్యూహాన్ని మండల రూపంలో ఉంది. మండల రూపంతో ఉంది. భేదించటానికి వీలు లేకుండా ఉంది. శత్రువులను నాశనం చేస్తుంది. ఆ వ్యూహము రణభూమిలో అన్ని వైపుల నుండి అందంగా ఉంది. అది పరమ దుర్జయంగా ఉంది. చూడటానికి అందంగా ఉంది, దుర్జయంగా ఉంది. దాన్ని చూసి ధర్మరాజు వజ్రవ్యూహాన్ని పన్నాడు. అంటే దానికి విరుద్ధమైంది వజ్రవ్యూహం. ఆ విధంగా సేనల వ్యూహ రచన ముగిసింది. కొంత సమయం ఇస్తారు, రచనలు చేసుకోవటానికి సమయం ఇచ్చారు. తర్వాత అందరూ తమ తమ స్థానాల్లో నిలబడ్డారు. ద్రోణుడు విరాటుడి మీద, అశ్వత్థామ శిఖండి మీద దాడి చేశారు. దుర్యోధనుడు దుష్టద్యుమ్నుడి మీదికి వెళ్ళారు. నకులుడు సహదేవుడు శల్యుడి మీదికి ఊరికారు. విందానువిందులు ఐరావంతుని మీదికి దాడి చేశారు. కౌరవపక్షంలోని రాజులందరూ అర్జునుడికి ఎదిరించారు. యుద్ధభూమిలో భీముడు దూసుకొని పోతున్నటువంటి కృతవర్మను అడ్డగించాడు. అభిమన్యుడు నీ కొడుకులైన చిత్రసేనుడు, వికర్ణుడు దుర్మర్షులతో యుద్ధానికి దిగారు. భగదత్తుడు మదపట ఏనుగుపై దాడి చేసినట్టుగా రాక్షసుడైన ఘటోద్గజుడిని ఎదిరించాడు. అలంబుష రాక్షసుడు కోపించి సాత్యకిని ఆయన సేనను ఎదిరించాడు. భూరిశ్రవుడు దృష్టకేతువులతో పోరాడాడు. శృతాయు మహారాజుతో ధర్మరాజు యుద్ధం చేశాడు. కురుపుడితో చేకితానుడు పోరాడాడు. మిగిలిన వారందరూ ఎంతో కష్టపడుతూ భీష్ముడిని ఎదిరించారు. మరో ప్రక్క కౌరవ సేనలన్నీ శక్తులను, తోమరాలను, నారాచాలను, గదలను, పరిఘలను పట్టుకొని అర్జునుడిని చుట్టుముట్టారు. అప్పుడు అర్జునుడు తీవ్రంగా కోపించి కృష్ణుడితో ఇలా అన్నాడు, ఓ మాధవ, భీష్ముడు గొప్ప వ్యూహవేత్త, మహాత్ముడు. ఈ యుద్ధభూమిలో ధృతరాష్ట్ర కుమారులను రక్షించాలని వ్యూహాత్మకంగా చక్కని వ్యూహాన్ని పన్నాడు. దాన్ని చూడు, వారందరూ కవచాలు ధరించున్నారు. త్రిగర్తరాజు సోదరులతో కలిసి భీష్ముడు నిలబడి ఉన్నాడు. ఆయన్ను చూడు, ఓ జనార్దన, ఈ యుద్ధభూమిలో నాతో యుద్ధం చేయాలి అనుకుంటున్న వీరందరినీ నువ్వు చూస్తూ ఉండగానే ఈరోజే నేను సంహరిస్తానన్నాడు. అర్జునుడు వింటినారిని తాకాడు. రాజులందరిపై అనేక బాణాలను ప్రయోగించాడు. వారు కూడా అర్జునుడిని బాణవర్షంతో ముంచెత్తారు. కృష్ణార్జునుడి బాణాలతో కప్పబడి పోయారు. వారిని చూసి నీ సేనలో పెద్ద ఆహాకారం పుట్టింది. ఆ స్థితిలో ఉన్న కృష్ణార్జునులను చూసి దేవతలు, దేవర్షులు, గంధర్వులు, నాగులు ఎంతో ఆశ్చర్యాన్ని పొందారు. అప్పుడు అర్జునుడు కోపించి
ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ సమయంలో అర్జునుడు చూపించిన పరాక్రమం అత్యద్భుతంగా ఉంది. శత్రువులు కురిపించిన బాణాలను అర్జునుడు తన బాణాలతో ముక్కలు ముక్కలు చేశాడు. అలాగే అర్జునుడి బాణాలతో అక్కడ గాయపడని వాడు ఏ ఒక్కడూ లేడు. ఆ వ్యూహంలో ఉండిన వాళ్ళంతా సగమంతా గాయపడ్డారు. వారు ఎంతో భయపడుతూ భీష్ముడి దగ్గరికి వెళ్ళారు. ఇదేమిటి మాకు ఎట్లయిపోయింది అని. పాండవులు విజృంభించి మీద పడుతుంటే నీ సేన భగ్నమైపోయింది అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 82వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుకి ఇలా చెప్తున్నాడు, ఓ మహారాజా, యుద్ధభూమిలో యుద్ధం అద్భుతంగా సాగుతోంది. సుశర్మ అర్జునుడి చేతిలో ఓడిపోయి వెనుదిరిగాడు. ఇతర వీరులు కూడా భంగపడ్డాడు, ఓడిపోయారు. సముద్రంతో సమానమైన నీ సేన అర్జునుడికి భయపడి కలత చెందింది. అప్పుడు భీష్ముడు వేగంగా అర్జునుడిని ఎదిరించాడు. అర్జునుడి పరాక్రమాన్ని చూసి దుర్యోధనుడు తొందరగా వచ్చి రాజులతోనూ సుశర్మతోనూ ఇలా అన్నాడు, ఇదిగో ఈ కురుశ్రేష్ఠుడు శంతనుడి పుత్రుడైన ఈ భీష్ముడు తన జీవితాన్ని కూడా లెక్క చేయకుండా అర్జునుడితో యుద్ధం చేస్తున్నాడు. యుద్ధంలో ముందుకు దూసుకొని వెడుతున్న ఈ భరత వీరుణ్ణి మీరంతా సకల సేనలతోనూ రక్షించండి అన్నాడు. వారందరూ అలాగే అని అన్ని వైపుల నుండి భీష్ముడి దగ్గరికి వచ్చి రక్షించసాగారు. భీష్ముడు అర్జునుడిని ఎదిరించాడు. అర్జునుడు కూడా తన మీదకు వస్తున్నటువంటి భీష్ముడిని ఎదిరించారు. మహాశ్వేతాశ్వయుక్తేన భీమవానర కేతునా మఘత మేఘనాథేన రథేనాతి విరాజిత. అర్జునుడి రథానికి తెల్లని గుర్రాలున్నాయి. దానిపై భీకరమైన కపిధ్వజం ఉంది. అది పెద్దగా మేఘనాదం చేస్తుంది, గొప్పగా శోభిస్తుంది. అర్జునుడిని చూసి సమస్త సేనలు భీకరంగా ఆహాకారాలు చేశాయి. ఆ సమయంలో పగ్గాలు పట్టిన కృష్ణుడు కూడా మధ్యాహ్న సమయంలోని మార్తాండుడిలాగా వెలిగిపోతూ కనిపించాడు. అందుచేత కృష్ణుడిని రణభూమిలో ఎవరూ సరిగ్గా చూడలేకపోయారు. భీష్ముడు చుట్టూ త్రిగర్తల సోదరులతోనూ పుత్రులతోనూ ఇతర మహారథులతోనూ కలిసి నిలబడి యుద్ధానికి దిగారు. మరోవైపున ద్రోణుడు ఒక బాణాన్ని ప్రయోగించి విరాటుడిని గాయపరిచాడు. మరో బాణంతో అతడి ధ్వజాన్ని, ఇంకొక బాణంతో అతని వింటిని ముక్కలు చేశాడు. అప్పుడు విరాటుడు విరిగిన విల్లు విడిచిపెట్టాడు. వెంటనే మరో విల్లును తీసుకున్నాడు. సర్పాకారంలో ఉన్నవి, ప్రజ్వలిస్తూ ఉన్నవి, పాములాగా ఉన్నవి అయినటువంటి బాణాలు ప్రయోగించాడు. 3 బాణాలతో ద్రోణుని కొట్టాడు. మరో 4 బాణాలతో ఆయన గుర్రాలను గాయపరిచాడు. 1 బాణంతో ధ్వజాన్ని విరిచేశాడు. 5 బాణాలతో సారథిని కొట్టాడు. 1 బాణంతో వింటిని విరిచేశాడు. దాంతో ద్రోణుడు కోపించాడు. వంగిన కణుపులు గల 8 బాణాలను ప్రయోగించి విరాటుడి గుర్రాలను వధించాడు. 1 బాణంతో విరాటుడు సారథిని చంపేశాడు. అప్పుడు విరాటుడు తన రథం నుండి వేగంగా దిగి తన కుమారుడి రథం ఎక్కాడు. తర్వాత తండ్రి కొడుకులు ఇద్దరూ బాణవృష్టిని తీవ్రంగా కురిపించి ద్రోణుని వారించారు. అప్పుడు ద్రోణుడు ఒక పాము లాంటి బాణాన్ని వేగంగా శంకుడి మీదకు ప్రయోగించాడు. అది శంకుడి గుండెను బద్దలు చేసి నెత్తురు తాగింది. రణభూమిలో పడిపోయింది. శంకుడు ధనుర్బాణాలను విడిచిపెట్టి తండ్రి దగ్గరే అతను చూస్తూ ఉండగానే మరణించాడు. అలా కుమారుడు చనిపోవటాన్ని చూసి విరాటుడు ఎంతో దుఃఖించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.